చంద్రబాబు వస్తేనే రాప్తాడులో జనం కనిపించడం లేదని, కానీ నేను నామినేషన్ వేస్తుంటే జనసందోహం కనిపించిందని రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. ఇవాళ భారీ జనసందోహం నడుమ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన ఇంటి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాయదుర్గం జనసంద్రంగా మారింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తన లక్కీ నెంబర్ ప్రకారం అన్ని కలిసి వస్తున్నాయని, ఖచ్చితంగా ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడిగా తనకు పేరు ఉందని, రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న నమ్మకం కూడా ప్రజలకు ఉందన్నారు. చంద్రబాబు కణైకల్లుకు వస్తే కనీస స్పందన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాలతో కలిసి కూడిగా విశేషమైన అంటే జనాల సమూహంతో వేస్తాం. ఆ రోజు 20 తారీఖు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే మంచి లక్కీ ఏమంటే చూడండి, ఈ టైం చూడండి, మేము వచ్చే టైం కరెక్ట్ గా సూర్యభగవాన్ కూడా మాకు ఇంత మేఘాలు చేసి ఇంత ప్రశాంతంగా నుంచి వచ్చేటప్పుడు, అదేవిధంగా మా లక్కీ నెంబర్ 3 కరెక్ట్, నా సీరియల్ నెంబర్ కూడా 3 కాబట్టి నాకు ఏమంటే నమ్మకం ఏమంటే ప్రతి ఒక్క సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషమైన స్పందన చేస్తూ ఉంది. మా స్పందన కానీ ఇవంటే జనరల్ గా జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా బాగా ప్రతి ఒక్కరిలో వచ్చేది కాబట్టి అది ఒకటి. రెండోది మెట్టుకోవాలంటే సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, కలిసిపోతాడు కాబట్టి రెండు రకాలు అంటే ఆయన 80% జగన్మోహన్ రెడ్డి మరో 20% మాకు కూడా పరిస్థితుంది కాబట్టి మీరు కూడా చూస్తూ ఉంటారు. వారం రోజులుగా జగన్మోహన్ గారి ప్రచారం బస్ యాత్ర జరుగుతుంది. ఆ జనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. జనాలకి లక్షల జనాలు అంటే లక్షల జనాలు వస్తున్నారు కాబట్టి మేము కూడా అదేవిధంగా ఇక్కడ రాయదుర్గంలో కూడా ఎక్కడ పోయినా బ్రహ్మరసం పడుతున్నారు. మొన్న పల్లె కానీ ఈయన ఎక్కడ పోయినా కూడా వివిధమైన ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం దానికి ఎటువంటి అనుమానం లేదు. దాంతోపాటు రాయదుర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే మొన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నికలు రావడం జరిగింది, మీరు చూస్తుంటారు. అక్కడ జనాలు లేదంతా కన్నికలు మా పార్టీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. మా సైకిల్ బైక్ ర్యాలీ పెట్టింటే మేము పెట్టింటేనే 5,000 జనాలు కలిసింటే ఎవరు లేకుండా అక్కడ 3,000 జనం, 3 నుంచి 3,500 జనాలు వచ్చారని పత్రికలతో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు నుంచి ఇంకా మేము కూడా కార్యకర్తలు కూడా నామినేషన్ అయిన తర్వాత 25 నామినేషన్ తర్వాత ఇంకా ఉధృతంగా ప్రతి ఇంటికి ప్రచారం చేసి మంచి మెజార్టీతో గెలిపించడానికి రాయదుర్గం ప్రజలు అంతా రెడీగా ఉన్నారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా, పథకాలు మంచి జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఆయన సీఎం కావాలంటే ఇక్కడ లోకల్గా కూడా పెట్టుకుని ఎమ్మెల్యేగా శంకరనారాయణ గారిని ఎంపీగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.